సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్లో పోలీసులు మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ స్పెర్మ్ టెక్లో మెడికల్, రెవెన్యూ పోలీసులు క్లూస్ టీమ్ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్తో టెక్నికల్గా శాంపిల్స్ అలాగే డేటాను సేకరిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏం ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇందులో ఉన్నటువంటి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా సికింద్రాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించిన కార్యాలయంలో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, వచ్చే స్పెర్మ్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా సెమెన్ డొనేషన్ అనే ఒక తెలుగులో కూడా ఇటు వీర్యదానం అనే అంశాన్ని కూడా ఒక నోటీస్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు 21 నుంచి 30 సంవత్సరాల వయసు వారు మాత్రమే ఈ స్పెర్మ్ ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది నెంబర్ సంప్రదించాలని. ప్రస్తుతం మనం చూసినటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్లో ప్రస్తుతం పోలీసులతో పాటు ఇటు మెడికల్ సిబ్బంది, ఇటు క్లూస్ టీమ్ కూడా ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ల్యాబ్ను ఒకసారి చూసుకోవచ్చు. ముందట రిసెప్షన్లో ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చాలామంది, వందల మంది స్పర్మ్స్ ఇచ్చినట్టుగా గుర్తించారు. అడ్డకూలీలు కావచ్చు, ఇటు బిచ్చగాళ్ళు, ఇలా చాలా మంది దగ్గర నుంచి కూడా స్పర్మ్స్ వాళ్ళు సేకరించినట్టుగా తెలుస్తుంది. మనం వాళ్ళకి సంబంధించిన కొన్ని శాంపిల్స్, ఎక్స్ట్రా రిపోర్ట్ కావచ్చు, కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా వారి దగ్గర నుంచి సేకరించి ఆ తీసుకున్నటువంటి వీర్యాన్ని మొత్తాన్ని కూడా అహ్మదాబాద్తో పాటు మిగతా ల్యాబ్స్ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఫ్రిడ్జ్లో ఉన్న ఇంకా ఏదైతే బ్లడ్కి సంబంధించిన శాంపిల్స్ కూడా ప్రస్తుతం అందులో ఉన్నటువంటి స్పర్మ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా శాంపిల్స్ని ప్రస్తుతం క్లూస్ టీమ్తో పాటు మెడికల్ సిబ్బంది ప్రస్తుతం వీటన్నిటి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రిసెప్షన్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ల్యాబ్లో కావచ్చు, శాంపిల్స్ సేకరిస్తున్నటువంటి రూము ఇది. ఈ రూమ్కి సంబంధించి చూసుకుంటే మొదట ఎవరైనా స్పర్మ్స్ తీసుకునే వాళ్ళు, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడనే వాళ్ళ శాంపిల్స్ తీసుకుంటారు. తీసుకునేందుకు వాళ్ళకి సేఫ్టీకి సంబంధించిన గ్లౌజులు కావచ్చు, ఇలా చాలా అన్నీ మనం చూడొచ్చు. ఇట్లా రమేష్ కుమార్తో పాటు ఇలా చాలా అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పర్మ్ డోనర్లు, అంటే వీళ్ళ దగ్గర నుంచి ఆధార్ తీసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఉన్నటువంటి డాటాతో పాటు స్పర్మ్ మొత్తం కూడా డాటాను కూడా సేకరిస్తూ ఉన్నది. ప్రస్తుతం క్లూస్ టీమ్ ఇంకా ఆధారాలు సేకరించడంలో ముందుగా వెళ్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ పక్కన ఉన్నటువంటి ఈ డ్రమ్స్ అన్ని కూడా, ఈ స్పర్మ్స్ అన్ని కూడా స్టోరేజ్ చేయడానికి వాడుతున్నారు. ఇందులో 10ల సంఖ్యలో స్పర్మ్స్ కూడా ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ మనం చూసినటువంటి ఈ ఏదైతే డబ్బా ఉందో ఈ డబ్బా ద్వారానే స్పర్మ్స్ను కూడా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఇలా స్పర్మ్స్ తీసుకోవడానికి ఇలా ఒక డబ్బాని ఇచ్చి, డబ్బా ద్వారా వాళ్ళ ఏదైతే స్పర్మ్స్ ఇచ్చే వీర్యదానం చేసే వాళ్ళు ఉంటారో వారి దగ్గర నుంచి స్పర్మ్ అయితే తీసుకుంటున్నారు. అయితే స్పర్మ్ తీసుకోవడానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. కానీ ఎక్కడ కూడా పాటించకుండా మనం చూసినటువంటి ఏదైతే ప్రైవేట్ శాంపిల్ కలెక్షన్ రూమ్ ఉందో ఈ కలెక్షన్ రూమ్లోకి వచ్చిన వారిని ఇక్కడికి తీసుకురావడం, ఇందులోనే స్పర్మ్స్ను ఏదైతే వేరైతే దీనికి సంబంధించిన అశ్లీల నృత్యాలు, వీడియోలు కూడా చూపిస్తూ అవన్నీ కూడా చూపిస్తూ స్పర్మ్స్ కూడా తీస్తున్నట్లుగా ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. టాస్క్ ఫోర్స్ దాడిలో ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైన పరిస్థితి నెలకొంది. మొత్తం ఈ 3 క్యాబిన్స్ ఉన్నాయి. ఈ 3 క్యాబిన్స్లో కూడా ప్రస్తుతం స్పర్మ్ను ఏదైతే బాధితుల నుంచి, వీర్యదానం చేసే వాళ్ళ నుంచి కూడా సేకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసులు కూడా చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశీలన కావచ్చు, దీనికి సంబంధించిన శాంపిల్స్ కూడా ఒకవైపు సేకరించడంతో పాటు క్లూస్ టీమ్ అన్ని కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఇండియన్ స్పెర్మ్ టెక్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన కార్యాలయంలో పూర్తిగా ఇక్కడ సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వీర్యాలన్నీ కూడా సేకరించడం, ఆ తర్వాత క్లూస్ టీమ్ ల్యాబ్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. దీని వెనుక ఎవరున్నా కూడా వారి అంతు చూస్తామని, వారికి సంబంధించిన వారిపైన చట్టరీత చర్యలు తీసుకుంటామని అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. Right. Go to studio. Okay.